ఓకే. ఏఈఆర్ఓ ఇస్తే తీసుకోవట్లేదన్నారు విజయనగరం వాళ్ళు. ఇప్పుడు ఏఈఆర్ఓ ఇచ్చారండి, సరిపోలేదు, ఏఈఆర్ఓ ఇవ్వాలనేసి. ఈరోజు ప్రస్తుత పరిస్థితులు అంతా చూస్తున్నారు. గవర్నమెంట్స్ ఎలాగున్నాయో చూస్తున్నారు. ఇదివరకు కాంగ్రెస్ హయాంలో ప్రజలు ఎంత సుఖంగా ఉన్నారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఏర్పడినట్లయితే ముందుగా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్రత్యేక హోదా. ఈ మాట నేను చెప్పేది కాదు, గతంలో రాహుల్ గాంధీ గారు పలు పర్యాలు అనౌన్స్ చేయడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద పెడతామని మాట ఇచ్చారు. ఈ భారతదేశ కూటమికి ప్రజలను ఓటేయమని కోరుతున్నాను. ఎందుకంటే దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో బెనిఫిట్ వస్తుంది. ప్రత్యేక హోదానే కాకుండా ప్రత్యేక రైల్వే జోను, అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కూడా హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్య విధంగా మహాలక్ష్మి పథకం, అంటే ప్రతి గృహిణికి, పేద గృహిణికి సంవత్సరానికి ₹1,00,000, అంటే నెలకి 8,333 రూపాయలు అకౌంట్లో జమ అయ్యేటట్టు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకం ఇచ్చింది. అదేవిధంగా రైతులకు 50% లబ్ధి పొందేటట్టుగా, రైతుకి గిట్టుబాటు ధరలు పలికేటట్టుగా పార్టీ నియమిస్తామన్నది. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద రోజుకి కూలీలకు ₹400 ఇచ్చేటట్టు కూడా పార్టీ హామీ ఇచ్చింది.